వంకాయ టమోటా కలిపిన ముద్ద పచ్చడి అంటే అందరూ చేస్తారు, చెయ్యరని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది. కాబట్టి నేను ఉట్టి వంకాయ ముద్ద పచ్చడి మరొకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ వంకాయ ఈ టమోటా పండు ఇగో చెప్పాం కదా, చెట్టును కోసుకొచ్చాం కదండి, దీన్ని ఒకసారి కడిగేసేసి కాల్చాలన్నమాట అండి. అంటే చింతపండు కావాలంటే కొంతమంది ఒక చిన్న చింతపండు కూడా వేసుకుంటారు. ఈ టమోటా పులుపుని బట్టి మనము ఇది కాల్చనండి, ఎందుకంటే ఇది ఇదైంది కదా. ఇగో ఈ వంకాయలు ఇవి ఇక్కడ పెట్టుకున్నాను, కూర వండేసుకోవచ్చు, మాకు సరిపడదు. అయితే ఈ వంకాయ తెచ్చి 2 రోజులు అయిందండి, కొంచెం ఇలా వచ్చింది వడిలినట్టుగాను. దీన్ని కడిగేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇలా 4 చీరికల్లా ఇలాగా కోసుకోండి, ఎందుకంటే చక్కగా మగ్గుతుంది లోపల దాకాను. తర్వాత ఏదైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది, మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ వంకాయకి ఏం చేయాలంటే లైట్గా నూనె చుక్క అనేది రాసుకోవాలండి. ఇలా రాసుకుంటే తొక్క అది చక్కగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత ఇలాంటిది ఉంటుంది అందరిళ్లలోనూ, చట్రం లాంటిది. చపాతీలు కూడా ఇప్పుడు అందరూ కాల్చుకుని తింటున్నారు కదా. ఇలా గ్యాస్ ఆన్ చేసేసి చక్కగా ఇలా పెట్టేస్తే అండి ఈ వంకాయ సైడ్కి ఇవి కడిగేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకుని దీన్ని చీల్చవలసిన పని ఏమి లేదు. ఈ టమోటాలను కూడా కాల్చుకోవాలి, కడిగేసి చిన్న నూనె చుక్క రాసేసి ఈ కాలిన తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు. అయితే అలాగే మనం ఇంకా కాల్చవలసింది ఏంటంటే అండి, పచ్చిమిరపకాయలు కూడా దీని మీద పెట్టి కాల్చాలి. అయితే మనం తినే కారానికి పచ్చడికి ఒక చక్క ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 5 కాయల దాకా పెడుతున్నానండి. 5-6 కాయల దాకా వేస్తాను. 2 ఎండుమిరపకాయలు కూడా కాల్చేసేయాలండి. కొద్దిగా నూనె ఘాటు రాకుండా ఇలా నూనె చుక్క రాసేసుకుని ఒక్క నిమిషం అలా పొయ్యి మీద పెట్టేస్తే సరిపడుతుందండి. ఇక మనకి మసాలా పొడి అనేటువంటిది కావాలి. అందరిళ్లలోనూ మసాలా పొడి ఉండనే ఉంటుందండి. మసాలా పొడి కనుక లేకపోతే దీన్ని అవాయిడ్ చేసేసుకోండి, పర్వాలేదు, అదనమాట. ఈ వంకాయని ఇలా తిప్పుతున్నాను చూసారండి, ఇప్పుడే కాలడం మొదలు పడుతోంది. అయితే మసాలా పొడి ఎంత కావాలంటే మనం పచ్చడి దాన్ని బట్టి ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపడుతుందండి. ఇక తగినంత ఉప్పు నిండా 1 స్పూన్ వేసుకుందాము. అలాగే ఒక 1/4 టీ స్పూను పసుపు అనేది వేసుకుంటున్నాము. వేసుకున్నాక తాలింపుగా వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటే కనుక 4 వెల్లుల్లిపాయలు పోపులో లాస్ట్లో ఇలా వేసేస్తే చాలా బాగుంటుంది. మేము వెల్లుల్లిపాయ తక్కువ వండి తెచ్చుకోవడం తక్కువే, తినడం తక్కువేను కాబట్టి ఇక పోపులకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటే బాగుంది. మేము వెల్లుల్లిపాయల బదులు కొద్దిగా ఇంగు వేసుకుంటాం, అర్థమైంది కదండి. ఇవి పోపుకి అలాగే కరివేపాకు కొత్తిమీర అంటే కొత్తిమీర నా దగ్గర ఇప్పుడు లేదు. కరివేపాకు మిద్దె తోటలోంచి పైన కోసుకుని వచ్చానండి, అదనమాట కరివేపాకుది. దీనికి కావలసింది 1 ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ఇగో పెద్ద సైజు ఉల్లిపాయ కట్టి ఇంత ఉల్లిపాయ తీసుకున్నాను, లేదా చిన్నవి అవుతాయి 2 ఉల్లిపాయలు తీసుకుని దీన్ని చక్కగా తొక్క తీసేసి ఒకసారి కడిగేసి తొక్క తీసేసి చక్కులా తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కాల్చిన తర్వాత వాటిని అన్నీ చూపిస్తూ తయారు చేసే పద్ధతిని కూడా వివరిస్తాను. ఇదిగోనండి వంకాయ కాలిపోయింది చూసారే, కడిగేసి ఇలా ఉంచుకున్నాను. ఈ నీరు కూడా ఓడిపోయింది కదండి, వేడి చల్లారాక చక్కగా తొక్క తీసేసుకుంటే మంచిగా వచ్చేది. అయితే మీకు ఇదిగో కనపడుతోందండి, ఈ టమోటా పళ్ళు కూడా శుభ్రంగా కాలిపోయాయి కాబట్టి దీన్ని కూడా ఇలా వేసేస్తున్నాను. అయ్యో కింద పడిందండో, దాన్ని తీస్తాను, తొక్క తీసేస్తాను, కొంచెం నీళ్ళు అయితే ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా వేసేసి మనం ఎక్కువసేపు ఏమీ మార్చక్కర్లేదండి, కొద్దిగా మార్చుకుంటే సరిపడుతుంది, రుచిని ఇస్తుంది. ఇగో మంటను తగ్గించేస్తున్నాను, ఈ వేడికి సరిపడుతుంది పచ్చిమిరపకాయలు ఇవేను. ఇగో ఇంకా కావాలంటే ఎండుమిరపకాయ చూసారు బాగా మాడిపోతుంది, ఇంకోండి ఈ 2 కాయలు ఇలా తీసేసుకోవడమే.
ఓ చూడండి గొట్టు కంఠంలోకి వెళ్ళింది. కంఠంలోకి వెళ్ళకుండా చూసుకోండి, కారం గొంతుకులోకి వచ్చేసింది నాకైతే. ఏ పచ్చిమిరపకాయలు కూడా ఇలా నల్లగా మాడుతుంది కదండి, ఇక ఈ వేడికి సరిపడుతుంది. బంద్ చేసేస్తున్నాయి. అయితే ఇలా కాల్చుకోలేము, మాకు దగ్గు వచ్చేస్తుంది, మీలా నేను చేయలేము అనుకుంటే ఒట్టిగా మూకుట్లోకి వేసి వేయించుకోండి. నూనె వేయకుండా ఇలాంటి మూకుట్లోకి పెట్టేసి వేయించుకోండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ టమోటాలు ఈ వంకాయ చల్లారిన తర్వాత తొక్క తీసిన తర్వాత మీకు అప్పుడు పచ్చడిని తయారు చేసేదాన్ని చూపిస్తానండి. ఇదిగోండి వంకాయ చక్కగా ఒలిచేసాను, చూసారా ఇలాగ వచ్చేసింది. టమోటా పళ్ళు కూడా ఇగో ఇలా ఒలిచేసుకున్నాము, చక్కగా వచ్చేసింది. అయితే ఇగో పోపును చూపిస్తున్నానండి. ఇగో తొక్కలు కూడా మీకు ఇగో ఇలా ఒలిచేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. అర్థమైందా అండి. ఇగో టమోటా తొక్కలు, వంకాయ తొక్కలు అవి వచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే అండి, ఇదిగో ఎండుమిరపకాయలును పచ్చిమిరపకాయలు కాల్చినవి ఇందులో వేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసానండి. అలాగే మీకు ఇష్టమవుతే కూడా ఇలా 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. నేను వెయ్యను, ఈయనకి సాయించదు, అందుకోసం అని ఇది 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా వేసుకోండి. ఇక పోపులోకి ఏమేమి వేసానో మీకు చూపిస్తున్నా అండి. నిండా ఇగో ఈ స్పూన్ కనపడిందా మీకు, మినపప్పు వేసానండి. అలాగే ఈ స్పూన్డు శనగపప్పు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పైతల దాకా ఆవాలు వేసానండి. వేసాక ఇందులోకి కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాం. మేము వెల్లుల్లిపాయ తిన్నాం కదా, అదిగోండి ఆ ఇంగు వేసేసాను. ఇప్పుడు ఇది దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసి అప్పుడు ఇలాగా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాక ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది చక్క మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఆ లోపల ఇది ఏం చేస్తున్నానో చూద్దురు కానీ చేతితోటే చక్కగా మనం ఇలాగా నలిపేసుకోవచ్చండి. ఇంకా మనకి ఇదిగా కావాలి అంటే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ టమోటా పళ్ళు పులపగా ఉంటుంది కాబట్టి ఇంకా వేసుకోవటం లేదు. కొంచెం చింతపండు కావాలి అనుకునే వాళ్ళు ఇంత చింతపండు వేసుకోండి. ఇప్పుడు నా చెయ్యి మీకు కనపడుతుందా, ఇంత చింతపండు ఇందులోకి వేసేసుకుని నలిపేసుకుని దాంతో ఇది మిక్సీ పట్టుకుంటే పెద్ద రుచి రాదండి. కాబట్టి ఇలాంటి గుంటలు అందరికీ ఉంటుంది కాబట్టి ముందుగా ఇది వేసేసుకోకండి. ఇలాగా ఈ ఎండుమిరపకాయని పచ్చిమిరపకాయని ఇలా దంచుకోండి, చెక్కా ముక్క కింద వస్తుందండి. ఇలా చెక్కా ముక్క వచ్చిన తర్వాత నీళ్ళతో వేసేసుకోకుండా ఇలా ఉంటుంది కదండి, అప్పుడు దీన్ని ఇందులోకి వేసుకోండి. ఈ కింద ఉండే నీళ్ళన్నిటినీ అలా ఉంచేసుకోండి. అప్పుడు మన మొహం మీద అది కూడా చెదరదు, అదనమాట. ఆ తర్వాత మసాలా పొడి అనేది మీకు చెప్పాను కదా, 1/2 టీ స్పూన్ దాకా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికోసం మనం ఏమీ తాపత్రపడవలసిన అవసరం లేదు, అదనమాట. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మసాలా పొడి వేసేసి కట్టేస్తే ఆ వేడికి చక్కగా సరిపడుతుంది. ఇదిగోండి పోపు వేగింది కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత ఇలా బయట కంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే అండి, చక్కగా చిన్న మూత లాంటిది పెడితే తొందరగా మగ్గుతుందనమాట. ఇంకా మీకు ఈ మూతను పెట్టి ఇలా చూపిస్తున్నాను, 5 నిమిషాల్లో మగ్గిపోయి. అయితే చూసారండి, చేతితో నలిపిన దానికి ఇంత గుజ్జులా వచ్చేసింది. మీకు అర్థమైందండి, ఇంత గుజ్జులా. ఇంకొంచెంగా ఉన్నదాన్ని ఇలాగ బండతోటి పెట్టి నూరేసాము, ఇంకో చక్కగా ఇలా వస్తుందన్నమాట అండి. నేను చెక్క ముక్క కింద ఉన్నట్టు. ఇక మరీ గట్టిగా చెప్పాను కదండి, చింతపండు కావలసిన వాళ్ళు వేసేసుకోవడమేనండి. ఇక పసుపు ఉప్పు కూడా ఇందులోకి ఇలా వేసేస్తున్నానండి, తగినంత ఉప్పు ఒక చెంచాడు వేసాను, కొద్దిగా పసుపు వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా అడుగు మీద చక్కగా కలుపుకుంటే మనకి ముక్కగా ఉంటుంది పచ్చిమిరపకాయ ముక్క. అది కూడాను పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ పచ్చిమిరపకాయ ముక్కలు అవి ఏరేసి వాళ్ళకి చక్కగా ఇంత నెయ్యో నూనె 2 ముద్దలు పెట్టామంటే చాలా బాగా తింటారనమాట. అర్థమైందండి. ఇది చపాతీల్లోకి నంచుకోవచ్చు, పునకాల్లోకి నంచుకోవచ్చు. తర్వాత ఇక కొత్తిమీర ఉంటే కట్ చేసి కొత్తిమీర వేసేసుకోవచ్చండి. ఈ కరివేపాకుని ఏం చేస్తామంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అండి కొద్దిగా మసాలా పొడి వేస్తాను, చెప్పాను కదా, ఒక పాటు మసాలా పొడి వేసి ఈ కరివేపాకు రొబ్బలు వేసేసి స్టవ్ బంద్ చేసేసి అప్పుడు ఇందులో కలిపేస్తాను. అప్పుడు పచ్చడి చక్కగా రెడీ అయిపోతుందండి. ఇగో చూడండి, ఒకసారి మధ్యలో కలుపుకున్నాక చక్కగా మళ్ళా చూశాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయింది కదండి చక్కగాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయింది కాబట్టి
కొద్దిగా నేను అంజాయింపుగా వేస్తున్నాను అండి. చూడండి జాగ్రత్తగాను. అదిగో ఇంతే మసాలా పొడి, అంటే 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసినట్టు. ఇగో ఈ కరివేపాకు రొబ్బలు కడిగి పెట్టుకున్నవి వేసేసానండి. వేసేసిన తర్వాత మీకు కొత్తిమీర కూడా స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. మీకు కొత్తిమీర కనుక ఉంటే ఆ కొత్తిమీరను కూడా చక్కులా కట్ చేసేసి ఈ పచ్చడి మీదకి జల్లుకొచ్చండి. ఇప్పుడు పట్టకరతోటి ఈ యొక్క పోపునంతటిని ఇందులో కలిపేస్తాను. ఇది అన్నంలోకే కాదండి, టిఫిన్స్ అంటే ఏ టిఫిన్స్ అని మీరు అనుకోవచ్చు. మనకి ఎక్కువగా చపాతీ, పొనక, తర్వాత జొన్న రొట్టెలు ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. అర్థమైందా అండి? అదనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని కలిపేసి ఒకసారి రుచి కూడా చూడమంటాను. ఉప్పు అయితే కొద్ది ఉప్పు గింజే తక్కువ అవుతుంది, కారం అది కూడా కరెక్ట్గా సరిపడుతుందండి. ఇగో ఇలా ఉంటుంది చక్కగా గట్టి జారుగా పచ్చడి ఎంత బాగుంటుందో. ఇది ఒక రకమైన పచ్చడి. ఇంకోసారి ఇంకో మెట్టంకాయతోటి మరొక పచ్చడిని చూపిస్తా అండి. వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు దొరికితే రకరకాల పచ్చళ్ళు చేయొచ్చు. ఆ రకరకాల పచ్చళ్ళు ఇది మీ అమ్మగారు వాళ్ళు చేసేవారు అంటే అండి కాదు, మా మేనకోడలు చెప్పింది, బాగా చేస్తుంది. నేను ఎప్పుడైనా చేస్తాను, ఇవాళ మాత్రం చేయాలనిపించి వీడియో కోసం చేస్తాను కానండి తక్కువ. అదనమాట. చపాతీలు చేసుకున్నప్పుడు పగల అన్నంలోకి రాత్రి చపాతీలోకి సరిపడుతుందని చేస్తాను. ఒకసారి కొంచెం రుచి చూడమంటున్నానండి. అయితే ఉప్పే తక్కువ అవుతుందండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఉప్పు సరిపడిందా? రుచి ఎలా వచ్చింది? బాగుందా? అదిగో విన్నారు కదండి. మరి గుంటలోనే నూరాను. మీరు మిక్సీ వద్దు, అందరికీ ఇలాంటి గుంటలు ఉంటాయి కదండి. ఆ కొద్దిగా గట్టిగా ఉన్న ముక్కల్ని ఇలా అనేసుకుంటే సరిపడుతుంది. మరి వంకాయ టమోటా ముద్ద పచ్చడిని చూశారు కదండి. కాల్చిన ముద్ద పచ్చడిని మీరు కూడా తయారు చేసుకొని అన్నంలోకి పగలు, రాత్రి రొట్టెల్లోకి 2 రకాలుగా అయిపోతుంది మనకి. తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ షేర్ అనేటువంటిది నాకు చాలా ఉపకరిస్తుంది. మీ లైక్ వల్ల, మీ షేర్ వల్ల. ఇంకా ఏం చెప్తానండి, ఇంతకంటే ఇంకేమీ లేవు. మరొక రకంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారి. మరి సర్వే జన సుఖినో భవంతు.